ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ పై మంత్రి దామోదర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసుపత్రులలో తనిఖీల కోసం 10 బృందాలను ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశాలిచ్చారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఓ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో ఫైర్ సేఫ్టీపై తనిఖీలు చేసి నివేదిక తయారు చేయాలని సూచించారు. ఆసుపత్రుల్లో తనిఖీల కోసం వెంటనే 10 బృందాలను ఏర్పాటు చేయాలని, ఈ బృందాలు తొలుత గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంజీఎం వంటి పెద్ద హాస్పిటళ్లలో తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఫైర్ అలార్మ్స్, స్మోక్ డిటెక్టర్ ఉన్నది లేనిది పరిశీలించాలని సూచించారు. మంటలను ఆర్పే యంత్రాలను సరిపడా ఉన్నాయో లేవో చూడాలని, వాటి తుది గడువు తేదీలను చెక్ చేయాలని సూచనలు చేశారు. ఫైర్ సేఫ్టీ, మంటలను ఆర్పే యంత్రాల వినియోగంపై హాస్పిటళ్లలో పనిచేసే సెక్యూరిటీ, ఇతర సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు. హాస్పిటల్లో పవర్ సప్లై సిస్టమ్ను పరిశీలించాలని, పాత ఎలక్ట్రిక్ కేబుల్స్ ఉంటే వాటి స్థానంలో నాణ్యమైన కొత్త కేబుల్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఫైర్ సేఫ్టీ, షార్ట్ సర్క్యూట్ కు సంబంధించి ఏం చేయాలి, ఏం చేయకూడదు అని సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి హాస్పిటల్ కు సమీపంలోని ఫైర్ స్టేషన్ సిబ్బందితో హాస్పిటల్ అధికారులు టచ్ లో ఉండాలని, హాస్పిటల్స్ లో రెగ్యులర్ గా ఫైర్ సేఫ్టీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఫైర్ ఎవాక్యుయేషన్ ప్లాన్ కు సంబంధించిన సైన్ బోర్డులను హాస్పిటల్స్ లో ఏర్పాటు చేయాలని ఆఫీసర్లకు సూచించారు.